మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని గురడికాపు కమ్యూనిటీ హాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహీంపట్నం మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని, కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికి లోపాయికారిగా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని, పట్టభద్రులు వివేకంతో ఆలోచించి రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి పట్టభద్రుల ఎలక్షన్స్ ఎంత ముఖ్యమో అనేది మీరు గమనించవలసిన అవసరం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నరసింహన్నని గెలిపించుకోకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ క్యాడరు, ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి ఎంతవరకు గుంటుపడిపోయింది అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. ఇలా ఏ పదవి లేకున్నా సంవత్సర కాలంలో 25 కోట్లకు పైగా తీసుకురాగలిగారు అని అంటే అది వారికి ఉన్న వ్యక్తిగత రిలేషన్స్ తోటి, వారి కుటుంబానికి ఉన్నటువంటి వాటితోటి, ఓడిపోయిన కార్యకర్తని కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి వ్యక్తిత్వం, లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఇవాళ ఇదవుతుంది. ఏది ఏమైనా ఇవాళ గెలిపించుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా కూడా నేను నిన్నటికెళ్ళి చూస్తున్నా, ఇక్కడ మంచి ఆర్గనైజేషన్ సిస్టమ్ క్యాడర్ అంతా ఉన్నది, కానీ లోపం ఎక్కడ జరిగింది అనేది అర్థం కావట్లేదు. మా దగ్గర నిజంగా కూడా నేను రాత్రి చెప్పాగానే శ్రీకాంత్ ఈ లోపల ఆర్గనైజ్ చేసి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిందంటే వీళ్ళు ఉన్న పట్టుదల ఎంతవరకు ఉన్నది అనేది మనకు అర్థం అవుతున్నది. కానీ లోపం కూడా మనని మంచి చెడు రెండు మాట్లాడుకున్నప్పుడే మనలో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇవాళ ఒక నరసింహరావు గారిదో, లేకపోతే రాజేందర్ రెడ్డిలో, లేకపోతే శ్రీకాంత్లో, లేకపోతే వేణులో కాదు, పట్టుదల, లక్ష్యం చేరాలన్న ఆలోచన. ఇవాళ ఎమ్మెల్సీని కూడా మనం గెలిపించుకోగలిగితే ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ లేనందుకు, మనకు నరసింహన్ ఉన్నందుకు వారి యొక్క రావాల్సిన నిధులను ఇట్లాంటి వాటికన్నా ఎక్కువ కేటాయించుకునే అవకాశం ఉంటుంది. వాటికి మనం పట్టభద్రులతో ఇవాళ మేధావులు వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గత 10 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా మోటివేట్ చేయాలి. కేవలం ఒక ఈ ఎలక్షన్కు సంబంధించిందే కాకుండా మన లీడర్షిప్ని మనం పెంచుకోవటం, మనము 10 సంవత్సరాలు చేయలేంది ఈ 12-14 నెలల్లో చేయగలిగినాం అనేది నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో మనం చాలా వెనుకబడిపోయిన మాట వాస్తవం. ఇది ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ విమర్శ వాళ్ళు సోషల్ మీడియానో లేకపోతే ఇంకేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, సొంత దుకాణం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి అడ్డదారులు సంపాదించిన డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఎంప్లాయీస్ పెట్టి వాస్తవాలను అబద్ధాన్ని వాస్తవంగా చిత్రించుతుంటే మనం కూడా చూస్తూ కూర్చోకుండా ప్రెస్ మీట్లు అడ్రస్ చేయాలి.
ఏమి చేసినామని చెప్పుకోవడానికి సర్వలక్ష ఉన్నాయి మనం. ఇంత చేసినా ఇంత చెప్పుకోలేకపోతాను. వాళ్ళు ఇంత చేసి కూడా ఇంత చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసింది క్షుణ్ణం. కేవలం ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటా బీఆర్ఎస్ గడిపింది, కుల మతాలను రెచ్చగొట్టుకుంటా బీజేపీ గడిపింది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కదా, ఏం తెచ్చారు ఏం తెస్తున్నారు, మొన్న బడ్జెట్లో మన పాత్ర ఏంటిది, ఇవాళ ఏ ముఖం పెట్టుకొని చోట్లు అడుగుతున్నారు అనే దాన్ని మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాలి. శ్రీకాంత్ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను అంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను వీటన్నిటిని కూడా మనం ఎవరు లీడర్ తయారు చేయరు. కొందరు అదృష్టం బాగుండి డబ్బు పెడితే సడన్గా వచ్చేస్తాడు, కొందరు మంచి గాడ్ ఫాదర్ ఉంటే మీది కూస్తూ వచ్చేస్తారు. ఎవరికి ఏది లేకున్నా లీడర్ కావాలనుకుంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుంటూ ఈ స్టేజ్ ఫియర్ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతే మనమే లీడర్ కావచ్చు. అది గమనించకపోవటం వల్ల ఎవరో ఏదో చేస్తారు, నన్ను ఎంతసేపు నరసింహన్ననే మీరు కూస్తారంటే ఎంతమందిని కూస్తారు నరసింహన్న? ప్రతి ఊర్లే 10 మంది ఉంటారు. ఆ ఊరి నుంచి ఒకరిని మంచోళ్ళు సెలెక్ట్ చేసుకొని కూస్తాడు మీకు. మిగతా వాళ్ళని కూడా పోటీతత్వం ఉండి మనం అందరము లీడర్గా మెంబర్స్గా కావాలి, నలుగురికి సహాయం చేయాలి అంటే మనం పట్టుదలతోటి కనుక తిరిగి గెలిపించుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఇవాళ మాకు హన్మకొండ ఉదాహరణ, నా నియోజకవర్గంలో 25 ఏళ్ళు మాకు ఎమ్మెల్యే లేడు. 25 ఏళ్ళు మేము 38 ఏళ్ళ రాజకీయంలో తిరగబట్టి ఎప్పుడు ఎక్కడ పార్టీ మారలేదు. ఎన్ఏసీ ప్రెసిడెంట్ చేసినాం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినాం, 11 ఏళ్ళు ఆయన జిల్లా ప్రెసిడెంట్గా చేయబట్టి అయినా మేము కాపాడుకుంటూ వచ్చినాం. అంటే మనకు లక్ష్యం అనేది ఉంది, పట్టుదల అనేది ఉంది, దాన్ని మనం రీచ్ కావాలి, ఎట్టి పరిస్థితులు అది మనం గీయాలి అనుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది ఆలోచించుకోవాలి. ఇలా రాకపోవచ్చు కొందరు, అదే నాకు ఇంకా రాలే, సంవత్సరం అయింది, గవర్నమెంట్ వచ్చింది, ఇంకా మనం ఏం చేసుకుంటే వాళ్ళ తీరుగా ప్రజల మీద పడి దోసుక తినాలి, తెల్లాట కారు కొనుక్కోవాలి అని అనుకుంటే ఎప్పుడూ చేయగలుగుతాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 13-14 నెలల్లో నిజంగా చెప్పాలంటే 18 గంటలు కష్టపడుకుంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ టీం కానివ్వండి, రాత్రి పగలు కష్టపడుకుంటూ ఏ ఆలోచన వస్తే ఆ రాత్రి 1 గంట కానీ అధికారులను చెప్పుకుంటూ మాట్లాడుతూ పోతున్నాడు. కాబట్టి ఇంత కష్టకాలంలో కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ 15వ తారీఖు వచ్చే జీతాలు పెన్షన్లని 1వ తారీఖు వచ్చే విధంగా ఇవాళ ఏర్పాటు చేసుకోగలిగాను. ఇవాళ 6 పథకాలు రాలేదు, ఫెయిల్ అయినాయి. ఏం ఫెయిల్ అయినాయి? ఉచిత బస్సు ఇచ్చింది మనము మహిళలకు 6 పథకాలలో లేదా? 500 సిలిండర్ది లేదా? 200 రూపాయల కరెంటుది లేదా? మరి కళ్ళల్లో వీళ్ళు ఏం పెట్టుకొని తిరుగుతున్నారు అనేది మనం ప్రశ్నించడానికి ప్రతి ఒక్క నాయకుడు చూసిన కాడల్లా ప్రెస్ మీట్ అటెండ్ చేయాలి. ఏం ఖర్చు వస్తుంది? ప్రెస్ మీట్ పెడితే 500, 1000, 2000 వస్తుంది ఖర్చు, అంతేనా? ఆ 2000 ఛాయ పాని ఆడ కూర్చొని మనం కూర్చొని అందరం కూర్చొని తాగటానికే కదా మనం. ఆ ప్రెస్ మీట్ వలన మీకున్న మండలాలలో మన పార్టీ ఏం చేస్తుంది, అవతల దుర్మార్గాలు ఏంటి అని ఎత్తి చూపడానికి, వాస్తవాలు చెప్పడానికి, పార్టీ ప్రతిష్ట చేయడానికి ఎంత తోడ్పాటు అవుతుందో దాని విలువ మీకు తెలియదు. అది తెలుసుకున్న రోజు మాత్రమే లీడర్ అంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది చేయాలి. మనం ప్రెస్ మీట్ పెడితే ఎవరు లేరు, నేను ఒక్కనే ఏం మాట్లాడాలి, ఒక్కడైనా పర్లే, నిర్భయంగా ప్రెస్ సోదరులతో రిలేషన్ మెయింటైన్ చేయాలి. మనం వాస్తవాలు చెప్తాను, ధైర్యంగా చెప్పండి, ఏం అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. మనకు ఏ పార్టీలో ఏ కుటుంబం కూడా త్యాగం చేయలే, గాంధీ కుటుంబం తప్ప. వారి కుటుంబాలు ఎన్ని కోట్లు ఉంటే మాత్రం, ఎన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రం ఒక్కరన్నా క్వశ్చన్లు నిజంగా చెప్పాలంటే గాంధీ కుటుంబంలో ఒక్కరెళ్ళని మధ్యంతర చావులతో చనిపోతూ వచ్చారు. అదే ఏ పార్టీలో త్యాగం చేసిందో చూపించమండి, ఒక పార్టీ పేరు చెప్పండి, ఒక్కటి చచ్చింది అలా చూపించమనంటే ఉండదు వాళ్ళకి. పోనీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా? అల్లా ఇవ్వండి, వాళ్ళకి హిస్టరీ లేదు. మనకి ఇంత హిస్టరీ పెట్టుకొని, ఇంత పట్టుదల పెట్టుకొని, ఇవాళ మనకు ఛానల్ లేదు, పేపర్ లేదు.
ఇన్నేళ్ళు పరిపాలించామని చెప్తుంటాడు. మన తోటి ఆర్గ్యుమెంట్ కానీ మన తోటి ఎవరన్నా పోటీ తత్వాలు పడతాను కూడా ఎక్కడ ఏది లేదు వాళ్ళకు. కానీ మనం మౌనంగా ఉంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజము ఎప్పుడు లైవ్లో ఉంచాలే, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు నరేందర్ రెడ్డి గారు కూడా నిజమయ్యేలా, ఆయన ఒక రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఇక్కడ దాకా వచ్చారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటేయించే విధంగా మనందరం కూడా ప్రతి ఊర్లల్లో ఎవరికి ఓటు హక్కు ఉన్నది లిస్ట్ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పటికే దాదాపు జరిగింది అనుకుంటా లిస్ట్ మార్కింగ్ కూడా. ఈ లిస్ట్ మార్కింగ్ మన ఊర్లలో పోయిన తర్వాత లిస్టు ముందర పెట్టుకొని ఇంకా 3 రోజుల సమయం ఉన్నది. వారి ఇంటికి పర్సనల్గా వెళ్ళి, అన్న ఇవాళ మనకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే వచ్చినాయి. ఇవాళ అంతకుముందు ఎప్పుడు నోటిఫికేషన్ పడలేదు. వేలు గారు ఇంతకుముందు క్లుప్తంగా క్లియర్గా చెప్పారు కాబట్టి వాటి జోలికి పోవట్లేదు. ఇవాళ ప్రమోషన్స్ లేవు, ఏజ్ పెంచింది కాబట్టి ఇవాళ మనం ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ కానీ ఎస్ఐ స్థాయికి, సిఐ, డిఎస్పీ స్థాయికి పోగలుగుతున్నారు. కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఒక పట్టుదలతోటి గతంలో రేవంత్ రెడ్డి గారు చూసి గతంలో ఇచ్చిన మాటల ప్రకారం ఈ కష్టకాలంలో కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మనం వస్తుంటే ఏవైనా 6 పథకాలు అంటే మనం సూటిగా ప్రశ్నించగలుగుతాం. నీ కేజీ టు పీజీ 10 ఏళ్ళైనా చేయలే, 3 ఎకరాలు 10 ఏళ్ళైనా చేయలే, దద్దమ్మలారా సంవత్సరానికి బట్టలు ఎందుకు చెప్పుకుంటున్నారో ఎదవల్లారా అని చెప్పి మనం ఎందుకు అడగలేకపోతాను? అది నిలదీయలేకపోతే వాళ్ళు చెప్పిందే రైట్ కావచ్చని కామన్గా ప్రజలు అనుకుంటుంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఎదురు దాడికి సిద్ధం కావాలి. మనం దాడి చేయకుండా అలిగి గులిగి మనకి ఇంకా పదవి రాలేదు, సంవత్సరం అయింది, నాకు లోన్ రాలేదు, నాకు పథకం రాలేదు, తప్పకుండా అవకాశం వస్తుంది. అట్లా రాలేదు అనుకుంటా నాకు 5 సార్లు టికెట్ లేదా వేరే పార్టీలో మారితే ఇలా నేను ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎందుకు పడు తప్పకుండా కష్టపడ్డాడు ఎప్పుడు చెడిపోడు, అవకాశం వస్తుంది. వాటిని దృష్టిలో పెట్టుకోకుండా కానీ అందరం కలిసికట్టుగా టీం వర్క్ చేసిన రోజే సక్సెస్ అవుతామని చెప్పి మనవి చేస్తూ, మరి మనకు సమయం తక్కువ ఉన్నది. ఈ 3 రోజులలోనే లిస్ట్ మార్కింగ్ చేస్తే దాని ప్రకారంగా ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసి వీళ్ళకి వెళ్తారా, దొరకకపోతే ఫోన్ చేస్తారా, ఏ విధంగా చేస్తారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రామంలో అప్రోచ్ అవుతూ వారిని ఓటింగ్ రోజు కూడా వారిని తీసుకొచ్చి ఓటేయించుకునే దాకా నిద్రపోకుండా కష్టపడి మన యొక్క నియోజకవర్గంలో కనుక మనం తీరగలితే మనం సక్సెస్ అవుతామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.